ఏపీలో గొప్ప డప్పు కొడుతుంటే చెవులు చిల్లులు పడిపోతున్నాయి ఆ చప్పుళ్ళకి. ఎటు చూసినా పెట్టుబడుల కోలాహలం జరిగిపోతుందని, వేలు కాదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని చెప్పడం ఆల్రెడీ చూస్తున్నాం. ఇప్పటికే 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి అని చెబుతున్న ప్రభుత్వం మరోసారి పెట్టుబడుల పేరుతో విశాఖ తీరంలో జాతర చేసేందుకు రెడీ అవుతోంది. 2 రోజుల ఈ కోలాహలంలో మళ్ళీ లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేసాము, ట్రిలియన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ప్రకటించడాన్ని మనం చూడబోతున్నాం. అయితే ఇప్పటి వరకు చెబుతున్న అంకెల వెనక అసలు నిజాలేంటి? గతంలో కూడా విశాఖ తీరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పెట్టుబడుల సదస్సు జరిగింది కదా, అప్పుడు ప్రకటించిన పెట్టుబడులన్నీ వాస్తవంగా ఏపీలో గ్రౌండ్ అయినవన్నీ ఒక చంద్రబాబు ప్రభుత్వమనే కాదు, జగన్ హయాంలో కూడా విశాఖలో ఇన్వెస్ట్మెంట్ సమిట్ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించడం చూశాం కదా. మరి ఇలాంటి ఈవెంట్ల వల్ల ఏపీకి ఎంత మేలు జరిగింది? ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? పెట్టుబడుల ప్రచారంలో వాస్తవం ఎంతో, పెట్టుబడులని ప్రభుత్వం చెబుతున్నదెంత, అసలు నిజంగా పట్టుబడుతున్నదెంత, గ్రౌండ్ లెవెల్లో కనపడుతున్నదెంత అనేది డీటెయిల్డ్గా విత్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఒకసారి క్రానికల్గా తిరిగేద్దాం. ఏపీలో పబ్లిసిటీ బజ్ అంతా ఇప్పుడు పెట్టుబడుల చుట్టూ తిరుగుతూ ఉంది. భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చేసి లక్షల కొద్దీ ఉద్యోగాలు సృష్టించేస్తున్నాము, ఉద్యోగ కల్పన జరిగిపోతోంది అని చెప్పడం చూస్తూ ఉన్నాం. కల్పన అంటే క్రియేషన్, ఇట్స్ ఏ సార్ట్ ఆఫ్ క్రియేటివిటీ అయిపోయింది ఇవాళ రేపట్లో. భారీ స్థాయిలో పెట్టుబడులు తెస్తున్నాము అని చెప్పుకోవటం. మీడియా కూడా అసలు ఎంఓయూలు కుదిరితేనే పెట్టుబడి వచ్చేసింది, ఉద్యోగాలు దొరికేసాయి అన్నట్టుగా ప్రచారం చేయడం చూస్తూ ఉంటే, ప్రచారానికి ఎంఓయూకి వాస్తవంగా గ్రౌండ్ అవటానికి మధ్య ఉండాల్సిన వాస్తవిక రేఖ అనేది చెరిగిపోతుంది. ఎవరన్నా ఆసక్తి చూపిస్తే గనక వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు అని అనొచ్చు. పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకొని ప్రభుత్వంతో అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నారనుకోండి ఎంఓయూ, దాన్ని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాము. అది ఆసక్తి చూపించినట్టు, అంటే తాంబూలాలు తీసుకున్నట్టు, పెళ్ళైనట్టు కాదు. ఒకవేళ నిజంగా గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ జరిగి గ్రౌండ్ అవ్వటం జరిగితే గనక అప్పుడు పెట్టుబడి వచ్చిందనుకోవాలి. అది కూడా ఏ పెట్టుబడి అయినా సరే దశల వారీగా వస్తుంది. భారీ స్థాయి కంపెనీలు అయితే గనక 5 నుంచి 10 ఏళ్ళు కూడా పట్టొచ్చు కొన్నిసార్లు ఎస్టాబ్లిష్ కావడానికి. కానీ మన రాష్ట్రంలో మాత్రం విభిన్నమైన రాజకీయ వాతావరణ పరిస్థితులు, అసలు కని విని ఎరగని ఊహించని పబ్లిసిటీ మోడల్స్ ఉంటాయి. కాబట్టి ఎవరన్నా మన దిక్కు చూస్తే చాలు, ఎంఓయూ కుదుర్చుకుంటే చాలు, లక్షల కోట్లు వచ్చి వాలిపోయినాయి అని చెప్పడం కనబడుతోంది. పెట్టుబడుల సదస్సు మరోసారి విశాఖలో జరగబోతున్న టైంలో 8 ఏళ్ల నాడు 2017లో చంద్రబాబు నేతృత్వంలో జరిగిన భారీ పెట్టుబడుల సదస్సులో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆ నెంబర్లలో నిజాలెంతో, వాస్తవంగా జరిగిందెంతో ఒకసారి సంఖ్యలనే అడుగుదాము. ఆ నెంబర్సే అసలు నిజాలేంటో మనకి చెప్తాయి. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, అప్పట్లలో పేపర్లలో, మ్యాగజైన్స్లో నేషనల్ లెవెల్లో వచ్చిన హెడ్డింగ్స్ ఇవి. ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ సీస్ 665 MOUs వర్త్ ఓవర్ 10.5 ట్రిలియన్, అంటే 10,50,000 కోట్లకు పైగా విలువ చేసే పెట్టుబడుల సమిట్ మనకు చూపించిందిట. 665 MOUలు కుదిరిపోయినాయట. ఈ 2 రోజులు జరిగిన ఈ పెట్టుబడుల సమిట్ లో రెండో రోజేమో 6.29 ట్రిలియన్, అంటే 6,29,000 కోట్ల పెట్టుబడులకి ఒప్పందాలు జరిగితే, మొదటి రోజేమో 4.25 ట్రిలియన్, అంటే 4,25,000 కోట్ల పెట్టుబడులకి ఒప్పందాలు జరిగినాయి. వీటి వల్లట 22,34,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు అని ఇందులో రాశారు. యాక్చువల్గా 7 ట్రిలియన్, అంటే 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలి అని లక్ష్యంగా పెట్టుకుంటే 10.3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేశారట. ఇట్స్ ఎ బిగ్ సక్సెస్ అని ముఖ్యమంత్రి అప్పట్లో క్లెయిమ్ చేశారు. రంగాల వారీగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని పెట్టుబడులు కుదిరాయి అంటే 14 MOUs ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టౌన్షిప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుదుర్చుకుందిట. 62 MOUలు ఏపీ క్యాపిటల్ రీజియన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ CRDA కుదుర్చుకుందట. ఆ తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు 3,62,662 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఒప్పందాలు కుదుర్చుకుందట. ఒక్క ఎనర్జీ సెక్టర్లోనే 2 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు కుదిరిపోయాయి అని ఎప్పుడు 2017లో క్లెయిమ్ చేయడం చూసాం. రోడ్లు, బిల్డింగ్లు లాంటి మౌలిక సదుపాయాల రంగంలోనేమో 73,970 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కుదిరిపోయినాయట. ఇలా రంగాల వారీగా భారీ నెంబర్లు ప్రకటించడం చూస్తే అథెంటిక్గా చెప్తున్నారు, ఇవన్నీ వచ్చేసి ఉంటాయి అని అనుకుంటాం కదా. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు
ఇంకో విషయం చెప్పారు ఇక్కడ చూడండి, 14 రోజుల్లోనే చాలా రంగాల్లో అనుమతులు ఇచ్చేస్తారట. అలాగే ఏపీ దగ్గర ల్యాండ్ పూల్ బ్యాంక్ ఉందట, అంటే భూములు అందుబాటులో ఉన్నాయి, కేటాయించేస్తాము అని చెప్పారు. అంటే భూములు అందుబాటులో ఉన్నాయి, క్లియరెన్స్ సిస్టమ్ వేగంగా ఉంది, అన్ని అనుకూలతలే అని చంద్రబాబు చెప్పడం చూస్తున్నాం. అంటే ఆ తర్వాత దాదాపు 2.5 years చంద్రబాబు అధికారంలో ఉన్నారు కదా, మరి ఇందులో ఎన్ని పెట్టుబడులు ల్యాండ్ అయినాయి, ఏ రంగాల్లో మార్పులు వచ్చినాయి, 20 లక్షలు 22 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, అందులో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? ఒకసారి స్టేటస్ రిపోర్ట్ రిలీజ్ చేస్తే గనక ఆ 2.5 సంవత్సరాల్లో ఆ ఇన్వెస్ట్మెంట్ సమిట్ వల్ల ఇంత మేలు జరిగింది, ఇదిగో ఇంత గ్రౌండ్ అయినాయి అని చూపిస్తే గనక ప్రచారాలేంటో అసలు నిజాలేంటో రాష్ట్రానికి అర్థమైపోతుంది. చాలా వరకు ఇవన్నీ పేపర్ మీదే మిగిలిపోయినాయి కానీ గ్రౌండ్కి దిగినవి లేవు ఇందులో అనేది ఓపెన్ సీక్రెట్ కదా. అంటే మన ప్రచారమేమో ఆకాశాన్ని అంటుతుంది, మనం చెబుతున్న పెట్టుబడులేవి భూమిని తాకవు. ఇదే కదా రియాలిటీ. ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగిందో కూడా ఒకసారి చూద్దాం. ఇదిగో మీరు చూస్తున్నారు చూడండి, ఆంధ్రప్రదేశ్ అట్రాక్ట్స్ 13 lakh crore ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అట్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్. ఇందులో ప్రపోజల్స్ అనేది మెన్షన్ చేశారు. అంతవరకు మెచ్చుకోదగ్గ విషయమే, ఎందుకంటే ఇవన్నీ ప్రపోజల్స్ అని వాళ్లే చెప్తూ ఉన్నారు. ఎంత ప్రపోజల్స్? 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలో పెట్టడానికి ప్రపోజల్స్ వచ్చినాయట. ఆ తర్వాత 92 MOUలు ఫస్ట్ డే సైన్ చేస్తే మరో 248 MOUలు సెకండ్ డే సైన్ చేశారట. 20 రంగాల్లో 6 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది అని చెప్పడం ఇక్కడ కనబడుతోంది. ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవడం కనబడుతోంది. ఆ తర్వాత రంగాల వారీగా కూడా ఎక్కడెక్కడ ఎంతెంత పెట్టుబడులు వస్తాయి అనే విషయాన్ని రేఖామాత్రంగా ఇక్కడ ప్రస్తావించడం చూస్తున్నాం. రంగాల వారీగా, సెక్టర్స్ వారీగా వీటిలో ఎంతవరకు ల్యాండ్ అయ్యాయి అనేది ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే, ఆత్మపరిశీలన చేసుకుంటే అసలు ఈ ప్రపోజల్స్లో ల్యాండ్ అయినవి చాలా తక్కువ అనే విషయం మనకి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అంటే జగన్ రెడ్డి హయాంలో అయినా, అంతకుముందు 2019 సమయం నాటికే చంద్రబాబు హయాంలో అయినా పెట్టుబడుల పేరుతో భారీ స్థాయి పబ్లిసిటీలు చేయడం చూసాము, ఈవెంట్లు నిర్వహించడం చూసాము. ఆ పెట్టుబడి వచ్చేసింది, ఈ పెట్టుబడి జరిగిపోతుంది అని చెప్పడం చూస్తున్నాం, కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి అని మనకి అర్థమైపోతుంది ఈ డీటెయిల్స్ అన్ని చూస్తే. మళ్ళీ ఇప్పుడు పెట్టుబడుల పేరుతో పాత గేమ్ ప్లాన్నే కొత్తగా ఎందుకు అమలు చేస్తున్నారు? ఇది అసలు పాయింట్. ఎందుకంటే చంద్రబాబు సంపద సృష్టిస్తాను అని భారీ హామీలు ఇచ్చి పెద్ద నంబర్లు ప్రొజెక్ట్ చేసి ఎన్నికల టైంలో ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 5 ఏళ్లలో, జస్ట్ 5 ఏళ్లలో 40 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఏపీకి తీసుకొచ్చేస్తామని, 20 లక్షలకు పైగా ఉద్యోగాలు యువతకి కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిజానికి ఈ నెంబర్లు వింటే గుండె చెరువైపోతుంది. ఎందుకో తెలుసా? అసలు మొత్తం దేశంలోనే ఒక ఏడాదిలో గ్రౌండ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అని లెక్క తీస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలోట మొత్తం ఇండియాలో 3,60,000 కోట్ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ అయిందట. దేశీయ ఇన్వెస్ట్మెంట్ ఇంకొక 2 లక్షల కోట్లు ఉంటుంది అనుకోండి. అంటే మొత్తం మీద 5-5.5 లక్షల కోట్ల పెట్టుబడులు మన దేశంలో పర్ ఇయర్ ల్యాండ్ అవుతూ ఉన్నాయి. వేరాజ్ చంద్రబాబు ఏం హామీ ఇచ్చారు, ఏం ప్రచారం చేస్తున్నారు? 5 ఏళ్లలో 40 లక్షల కోట్లు, అంటే ఏడాదికి 8 లక్షల కోట్లు తీసుకొచ్చేస్తాను అని చెప్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించేస్తానని చెప్పారు కదా. అందుకోసం ఆ ప్రొజెక్ట్ చేసిన నెంబర్లని మ్యాచ్ చేయడానికి ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో పబ్లిసిటీ జరుగుతోందా అనేది చాలా మందికి అనిపించే విషయము. వాస్తవాలు చూస్తుంటే, చరిత్ర తిరిగేస్తే, మన ట్రాక్ రికార్డ్ చూస్తే ఎస్ అవును, మనం చెబుతున్నదేమో ఒక నెంబరు, భారీ ప్రొజెక్షను, కానీ క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నది మాత్రం దాదాపు శూన్యం అనలేం, కానీ మరి వెరీ డెసిమల్ అని అనిపిస్తుంది. అంటే పబ్లిసిటీ పీక్ గ్రౌండ్ అవుతున్నది మాత్రం నెంబర్ పరంగా చాలా వీక్ అనేదే ఏపీ పెట్టుబడుల ప్రచారం వెనక రియాలిటీ. ఇందులో చాలా ట్రాజిక్ పార్ట్ ఏంటంటే, మీడియా ఎక్కడ అసలు వాస్తవాలు చెప్పదు. ప్రొజెక్షన్స్ వేరు, MOUలు వేరు, పెట్టుబడులు క్షేత్రస్థాయికి రావడం వేరు, ఉద్యోగాలు కల్పించడం వరకు సిచ్యువేషన్ వస్తున్నది చాలా తక్కువ అనే విషయం మీద మీడియా ఫోకస్ చేయదు. అదే అసలు ప్రాబ్లం.